హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదండి. మేమైతే బాగున్నాం. ఈరోజు వచ్చేసండి పాలకూర పచ్చి రొయ్యలు బిర్యానీ అండి. వాటిలో కావాల్సినవి పెద్ద సైజు ఒకటి ఆనియన్స్ అండి, అలాగే పుదీనా, కొత్తిమీర, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, కొంచెం నెయ్యి, ముందుగా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసుకున్నామండి రొయ్యలు అనేవి. అలాగే పాలకూర అనేది కొంచెం ఉడకబెట్టి పేస్ట్లా చేసేసుకున్నాం అన్నమాట. దాంట్లో కావాల్సిన బిర్యానీ మసాలాలు ఆల్రెడీ అన్నీ మీకు తెలిసినవి. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకున్నామండి. పాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అనేది వేసేసుకున్నాం. ఆయిల్ కొంచెం యాడ్ చేసుకొని అలాగే నెయ్యి కూడా కొంచెం యాడ్ చేసుకున్నామండి. చూసారు కదండి, ఆయిల్ నెయ్యి అనేది హీట్ ఎక్కింది. హీట్ ఎక్కిన తర్వాత అలాగే ఆనియన్స్ అనేవి వేసేసుకున్నామండి. చూసారు కదండి, ఆనియన్స్ అనేవి దోరగా ఫ్రై అయిపోయినాయి. ఫ్రై అయిపోయిన తర్వాత బిర్యానీ మసాలా అనేవి వేసేసుకున్నామండి. బిర్యానీ మసాలాలు కూడాను కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచండి. తర్వాత ఆల్రెడీ మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి ఉంచుకున్న రొయ్యలండి వేసేసుకున్నాం. ఆయిల్ పైకి తేరే వరకు అలా కలిపండి. ఒక 5 minutes మూత పెట్టి మగ్గనిద్దాం. చూసారు కదండి, ఒక 5 minutes మగ్గనిచ్చాము. మగ్గనిచ్చిన తర్వాత అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది వేసేసుకున్నామండి. బిర్యానీ మసాలా కూడా ఒక స్పూన్ అనేది వేసేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు అలా తిప్పుకున్నామండి. అలాగే ముందుగా మనం ఉడకబెట్టి మెదిపేసుకున్న పాలకూర అనేది కూడా వేసేసుకున్నాము. పాలకూరలో పచ్చిమిర్చి కూడా వేసాము. పాలకూర ఉడకబెట్టేటప్పుడు 2 పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఉడకబెట్టుకోవాలి. చూసారు కదండి, బాగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాం. చూసారు కదండి, ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది అన్నమాట. అలాగే పుదీనా అనేది కూడా వేసేసుకుందామండి. ఇది సగం కూర ఉడికాక వేసుకోవాలి, అది మాడిపోతుంది ముందే వేస్తే. చూసారు కదండి, అలాగే పచ్చిమిర్చి అనేవి కూడా వేసేసుకున్నామండి. కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. మూత పెట్టి 5 minutes మగ్గనిద్దాం. చూసారు కదండి, కర్రీ అనేది బాగా ఉడికిపోయిందనమాట. స్మెల్ అయితే కనుక బాగా వస్తుందండి భలే. అలాగే రైస్ అనేది కూడాను వేసేసుకున్నామండి. రైస్ అనేది కూడా మీరు ఆల్రెడీ ఉడకబెట్టి చాలా వరకు వేస్తారు, కాకపోతే ఏంటంటే నానబెట్టేసేసింది రైస్ అనేది వేసేసుకుంటున్నాము. చూసారు కదండి, రైస్ అనేవి వేసేసుకున్నాము. వేసేసుకున్న అలాగే రైస్ ఎంతైతే తీసుకున్నాము కూడా వాటర్ కూడా దానికి సరిపడానే తీసుకోవాలండి. ఈ లోటాతో లోటన్నర బియ్యం తీసుకున్నాం. ఒక్కొక్క లోటాకి లోటన్నర వాటర్ పోసుకున్నాం. లోటన్నర బియ్యం.
చూసారు కదండి, వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి 4 వైపులు అనేది తిప్పుకుందామండి. మొత్తం రైస్కి కర్రీ అనేది కలవాలి కాబట్టి. అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నామండి. ఎందుకనంటే ఆల్రెడీ ఇంతకుముందు మనం కర్రీలో సాల్ట్ అనేది వేసుకున్నాం కాబట్టి మళ్ళీ రుచికి సరిపడా మీరు ఎంతవరకు అయితే తినగలరో ఉప్పు అనేది దాన్ని బట్టి చూసి వేసుకోవాలి. పచ్చి రొయ్యలు పాలకూర బిర్యానీ. యువర్స్ పండు డార్లింగ్. మూత పెట్టి ఒక 10 మినిట్స్ బాగా ఉడకనిద్దాం. చూసారు కదండి, పాలకూర రొయ్యల బిర్యానీ. కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకున్నామండి. భోజనానికి వస్తే తొందరగా వచ్చింది, మళ్ళీ అయిపోయిన తర్వాత వస్తే నేనేం చేయలేను. మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. పండు పచ్చి రొయ్యలు పాలకూర బిర్యానీ అయిపోయింది. కొత్తిమీర వేసి కట్టేది. గట్లకి అంటే సెంటర్ వరకు రావాలి పండుగ వండుతో. మనకు లేదుగా కానీ నీ తెలియదు అదే ఎందుకంటే ఇందులో మా అమ్మ కలుపుకోవడానికంట చూడండి పప్పు ఆనమకాయ. ఎంతకన్నా కామెడీ ఉంటుందా? మందిట్లో మళ్ళీ నంచుకోవడానికి ఎంత పెద్ద ఉల్లిపాయ పెట్టింది చూడండి. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. ఇక కట్టేద్దాం కాలు. చూసారు కదండి, పైన కొత్తిమీర వేసుకున్నాం. ఇంకా సబ్స్క్రైబ్ స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ వీడియో అనేది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. బాయ్ బాయ్. చెప్పు మరి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు.